ప్రైజ్ ది లార్డ్. యేసయ్య తాను చెప్పినట్టుగానే మూడో దినమున తిరిగి లేచి ఉన్నాడు. మరి లేచి అనేకులకి మరి ఆయన పునరుద్ధానాన్ని చూపించాడు. మరి తన శిష్యులు ఒక గదిలో మరి భయపడుతూ మరి శాస్త్రులు పరిశ్రయులు వీళ్ళని ఏమంటారో మరి యేసయ్య లేచి ఉన్నాడో లేదో అని భయపడుతుంటే వాళ్ళకి కనపరుచుకున్నాడు ఆయన. నేను పునరుద్ధానం అయ్యాను, నేను చెప్పినట్టుగానే మీకు ఈరోజు నేను కనపడుతున్నానని చెప్పి వారిని సమాధానపరిచిండు. వారిపైన పరిశుద్ధాత్మ శక్తిని ఊదినాడు, మరి వారిని బలపరిచినాడు. మీకు శుభము కలుగును గాక అని అనేక రుజువులు మరి ఆయన చెప్పినప్పుడు చెప్పి ఉన్న మాటలన్నీ వాళ్ళకి గుర్తు చేసి బలపరిచాడు. యేసయ్య మరి ప్రత్యేకంగా వాళ్ళకి మరి కనిపించినప్పుడు మరి ఆ శిష్యులలో మరి ఒక శిష్యుడు మరి తోమా అనే వ్యక్తి లేడు. అయితే తక్కిన శిష్యులందరూ మరి తోమకి వివరిస్తారు. మరి యేసయ్యను మేము చూసాము, మరి ఆయన చెప్పినట్టుగానే మూడో దినంలో ఆయన తిరిగి లేచి ఉన్నాడు, ఆయన గాయములని మేము చూసాము, ఆయన మాటలన్నీ నిజమే, ఆయన నిజముగా దేవుని కుమారుడు అని చెప్తారు. కానీ మరి తోమా నేను నమ్మను, మరి అతని గాయములు మరి ఆ శిలువ పైన ఉండే కదా, ఆ గాయంలో నేను వేలు పెడితేనే కానీ మరి ఆ రుజువులు చూస్తేనే కానీ నేను నిజంగా మీ మాటలని నమ్మను. అలా ఎలా సాధ్యము, మరి ఎలా లేస్తాడు యేసయ్య, అది నిజము కాదని అంటాడు. మరి అలాంటప్పుడు మరి యేసయ్య మళ్ళీ వారి మధ్యలో వచ్చి మరి ఈ మాటను మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనము. తరువాత తోమను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కల్లో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండు మనెను. అందుకు తోమా అతనితో, నా ప్రభువా నా దేవా అనెను. మరి డౌటింగ్గా ఉన్నాడు తోమా శిష్యుడు, డౌటింగ్గా ఉన్నాడు నిజంగా యేసయ్య లేచాడని. మరి యేసయ్య మరి అతన్ని బలపరిచాడు, తన గాయాలని చూపించిండు. నీ చెయ్యి ఇక్కడికి, ఇగో నా పక్కలో పెట్టు, ఈ గాయం చూస్తేనే నమ్ముతానన్నావు కదా, ఇదిగో నమ్ము అని చెప్పి మరి ఆ గాయములు చూపించినప్పుడు మరి తోమకి మరి విశ్వాసము కలిగి, ప్రభువా నన్ను క్షమించు, నిజముగా నేను నమ్ముతున్నానని అక్కడ పశ్చాత్తాపం కలిగి మరి గొప్పగా అపోస్తుడుగా మార్చబడ్డాడు. మరి ఆ విశ్వాసాన్ని దేవుడు బలపరిచాడు. మరి వాళ్ళు చెదిరిపోకుండా అనేక రుజువులు, అనేక ఆయన చెప్పిన మాటలన్నీ వారికి గుర్తు చేస్తూ దేవుని చిత్తాన్నంతయు మళ్ళీ వారికి ప్రకటిస్తున్నాడు. దేవుడు మరి చాలాసార్లు మన జీవితంలో ఉన్నాడా, మర్చిపోయాడా, నా చెయ్యి విడిచిపోయాడా, మరి నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, మరి దేవుడే ఉంటే ఎందుకు ఇవన్నీ జరుగుతాయి, ఇది నిజమేనా అని ఎన్నో సందేహాలలో మరి అపవాది మనని పెట్టేస్తాడు. నిజముగా దేవుడు ఉన్నాడు, మనం అవునన్నా కాదన్నా దేవుడు ఉన్నాడు. అనేక సార్లు మనని రుజువుపరుచుకున్నాడు. మరి ప్రత్యేకంగా నువ్వు రుజువుపరచు అంటే దేవుడు రుజువుపరుస్తాడు. కానీ మనము ఒక కార్యము చేసిన దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించి, ఇది చేసిన దేవుడు సమస్తములో నీకు సమస్తమును దేవుని చిత్త ప్రకారంగా జరిగిస్తున్నాడని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మరి మనకన్నా గొప్పగా మన గురించి ఆలోచించేది ఒక దేవుడే. మన మంచి, మన ప్రతి ఆశీర్వాదము ఆయనకే తెలుసు. మరి సమస్తము ఆయన మేలు కొరికే మనకి అన్నీ జరిగిస్తాడు. ఆలస్యంలో కూడా దేవుడు నన్ను విడిచిపోయాడు అనుకోవడానికి వీల్లేదు. మరి ఆయన నిత్యము మనతో తోడుగా ఉన్నాడు. ఎలా అంటే మరి ఆయన పునరుద్ధానమయ్యి మరి పరిశుద్ధాత్మని, ఆదరణకర్తని మనకి అనుగ్రహించాడు. మరి యేసయ్య అప్పుడు వారి పక్కన ఉండే, కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉన్నాడు. మరి మన ప్రతి అవిశ్వాసాన్ని ఆయన తొలగించి మన కొరకు మన పక్షమున ప్రార్థన చేస్తాడు. అదేవిధంగా మనకి ప్రేరేపించి ప్రతి విషయంలో దేవుడు సమాధానపరుస్తాడు. మరి ఈ వాగ్దానము, మరి దేవుని మాటలు మరి తోమని ఏ విధంగా అయితే దేవుడు ఆశీర్వదించి మరి రుజువుపరుచుకొని విశ్వాసిగా మరి చేసి ఉన్నాడో, మరి మనకి భారతదేశానికి కూడా తోమా వల్లనే మనకి సువార్త జరిగింది. మరి ఇంత గొప్ప రక్షణను మరి అవిశ్వాసి అయిన తోమా ద్వారా దేవుడు విశ్వాసిగా ఈరోజు మనకి మన భారతదేశానికి రక్షణ కలుగజేశాడు. అదే విధముగా నువ్వు అవిశ్వాసముతో ఏదన్నా విషయంలో ఉన్నావా, దేవుడు ఇప్పుడే నీకు రుజువు చేసి
మరి నీ విశ్వాసాన్ని బలపరిచి నీకు సాక్ష్యము తెచ్చి నిన్ను ఇంకా గొప్పగా బలపరిచి ఆశీర్వదించి సమాధానపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. మరి అవిశ్వాసి కాకుండా విశ్వాసిగా అపోస్తులుగా ఇదిగో తండ్రి తోమని నువ్వు జ్ఞాపకం చేసుకొని సమాధానపరిచి నీ రుజువులు నీ పునరుద్ధానము శక్తిని మరి బయలుపరిచి అతనికి తెలియచేసి ఈరోజు ఇక భారతదేశానికి మాకు తన ద్వారా సువార్తని ప్రకటింపచేసి ఈరోజు రక్షించుకున్న విధానకే వందనాలు. ఇదిగో దేవా, మా ద్వారా అనేకులకి ఈరోజు మాలో అవిశ్వాసం ఉందేమో, అనేకులకి మా ద్వారా విశ్వాసాన్ని కలగచేసి అనేక సాక్ష్యములతో రుజువులతో నింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తోమని ఏ విధంగా అయితే మరి గొప్పగా ఈరోజు భారతదేశానికి సువార్తగా మరి జ్ఞాపకం చేసుకున్నాడో, దేవుడు నిన్ను కూడా మరి అనేకులకు ఆశీర్వాదకరంగాను రక్షణ కారణభూతగాను నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించునుగాక. ఆమేన్.